నమస్తే గురుగారు. గురుగారు, నా మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రణవ పీఠాధిపతి త్రిభాష మహా సహస్రావధాని డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ శర్మ గారిని ఈరోజు బాగా కొనియాడుతున్నారు. మీరు పబ్లిక్ అంతా కూడా, మీకంతా భక్తులు ఉన్నారు, మిమ్మల్ని గురువుగా పూజించేవారు ఉన్నారు, చాలా గౌరవించేవారు ఉన్నారంట. అంటే ఇంత గౌరవము ఈ విధంగా మిమ్మల్ని కొనియాడుతున్నారంటే అది ఈ రోజుతో వచ్చినది కాదని, ఎంతో మీ జర్నీలో ఎన్నో ప్రయాసాలు ఉంటాయి, ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈరోజు ఈ గౌరవము మర్యాదలు వచ్చాయి, ఒక డాక్టరేట్ కూడా వచ్చింది. అయితే ఈ కష్టం వెనుక ఉన్న నేపథ్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నా గురుగారు. అంటే మీ కుటుంబ నేపథ్యము మీది, ఎలా ఈ స్థాయికి ఎలా వచ్చారు ఏంటనేది ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధిహరిగిరిశారాధితాలంకరోతు అని ముందుగా మా అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ అనుగ్రహం ఉంటే ఎవరికైనా వాక్కు వస్తుంది. ఇప్పుడు నేను చేసిన స్తోత్రం యొక్క అర్థం అదే. అస్మద్వాచం ప్రసన్న, నా వాక్కునందు ఎల్లప్పుడూ ప్రసన్నురాలుగా ఉండుగా. అంటే నేను మాట్లాడే ప్రతి వాక్కు ఆవిడదయ్యుండుగాక. అమ్మవారు ఎటువంటిది? బ్రహ్మ విష్ణు మహేంద్రాదుల చేత కూడా నిరంతరం స్తోత్రాలు అందుకుని అమ్మవారు. చిన్నప్పటి నుంచి అమ్మవారి యొక్క ఉపాసన మా వంశానికి ఉన్నది. మా నాన్నగారు 8 భాషల్లో పండితుడు. 8 భాషల్లో 8 భాషల్లో. ఆ రోజుల్లో 1916లో పుట్టారు ఆయన. మీ స్వగ్రామం గురుగారు? నిజానికి నాన్నగారు వాళ్ళు కాకినాడ దగ్గర రామేశ్వరం, కాకినాడ నుంచి కొవ్వాడ పక్కనే రామేశ్వరం అని ఉంటుంది. చాలా గొప్ప ఐశ్వర్యవంతులు. ఆ రోజుల్లో మా నాన్నగారు తన చేతి మీదుగా 1000 ఎకరాలు దానం ఇచ్చారు. అంత 1000 ఎకరాలు? 1000 ఎకరాలు. అంత భూమి ఎక్కడిది గురుగారు నాన్నగారు? అసలు నాన్నగారి పేరు? చలపతిరావు గారు, వద్దిపర్తి. అసలు పేరు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు కాస్త చలపతిరావు గారు. వెంకటేశ్వరరావు గారిని వెంకటాచలపతి అనేవారు. ఆ వెంకట పోయి చలపతి మిగిలిపోయింది, చలపతి పోయింది. ఆయనకు ఒక అన్నగారు. ఆయనేమో 1901లో పుట్టారు అన్నయ్య గారు. ఈయన 16. ఒక 15 సంవత్సరాల గ్యాప్. 15 సంవత్సరాలు. ఈ మధ్యలో ఒక అక్క, ఏదో వాళ్ళకు పెద్ద సంతానం అది ఆ రోజుల్లో. వీళ్ళని ముఖాసాదరులు అనేవారు. ముఖాసాదరులు అంటే గవర్నమెంట్కి పన్నులు వసూలు చేయడం కోసం అని జమీందారులను నియమించారు ఆ రోజు. ఆ రకం గొప్ప జమీ ఉన్నటువంటి కుటుంబం. మా తాతగారి కాలంలో 5000 ఎకరాలు ఉండేది. తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి 2000 వచ్చింది. ఆ 2000 ఎకరాలు, ఒక 1000 ఎకరాలు పెద్ద నాన్నగారు, ఒక 1000 ఎకరాల నాన్నగారు ఇద్దరూ కలిసి గాంధీ గారు, వినోబాబావే గారు అక్కడికి వచ్చారు. భూదానోద్యమ సమయంలో వినోబాబావే. అంత పూర్వం కాకినాడలో గాంధీ గారి సభ ఉంటే ఇద్దరు అనుకుని చెరొకళ్ళకి 1000 ఎకరాలు ఇచ్చేసి పూర్తిగా పైసా అట్టే పెట్టుకోకుండా మళ్ళీ పట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వినోబాబావే భూదాన కార్యక్రమంలో మీ వారు కూడా ఉన్నారు? ఓకే. ఏనాటి మాట. ఆయన కూడా తెలంగాణలో అంతా కూడా చాలా భూదానాలు చేశారు వినోబాబావే గారు ఆ రోజుల్లో. అదే ఈ మధ్యన మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఏమండి మీ వాళ్ళు ఇచ్చిన 1000 ఎకరాల పట్టాలు ఇంకా పాతకాలపు వాటిల్లో ఉన్నాయి అని నాకు చూపిస్తే అప్పటిదాకా మాకు తెలియదు, వాళ్ళు ఇచ్చినట్టు వాగే తెలుస్తుంది. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఏదో కాశీ వెళ్ళారు. కాశీలో 5 సంవత్సరముల పాటు చదువుకున్నారు. గారు 1932లో. ఓకే. నాన్నగారు అంటే అప్పటికి ఆయనకి 16 ఏళ్ళు. ఆ కాశీ పాండిత్యం అంటే ఎటువంటి పాండిత్యం? ఆ రోజుల్లో కాశీ పండితులు అంటే పెట్టింది పేరు. సంస్కృతం సరే, వాళ్ళకి పుట్టుకతో హిందీ వాళ్ళు. ఇది కాక ఆ రోజుల్లో అక్కడ పార్సీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని, అసలు పేరు ఇరాన్కి అసలు పేరు పర్షియా కాస్త ఇరాన్ అయ్యింది. కానీ అందుకని వాళ్ళ లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ని పారసీకము అంటారు. ఓకే. ఈ పార్సీ భాష వచ్చి ఆయనకి. ఉర్దూ వాళ్ళు కూడా ఆయనకి ఆ రోజులు ఎంత దుర్మార్గులైనా భాష నేర్చుకోవడానికి ఇది అడ్డురాదు కనుక ఆయన భాష నేర్చుకున్నారు. నాన్నగారు పరమ సనాతన ధర్మాత్ములైనా వాళ్ళ దగ్గర భాష కూడా నేర్చుకుని, వాళ్ళల్లో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకుని మన ధర్మం చెప్పడం కోసం భాష నేర్చుకున్నారు. తమిళం వచ్చు, కన్నడం వచ్చు, సరే తెలుగు అపూర్వమైన మాతృభాష కనుక అది వచ్చు. ఈ విధంగా దాదాపు 8 భాషల్లో ఆ రోజుల్లో పండితులైన. అమ్మగారికి 3 భాషలు వచ్చు. అమ్మగారి పేరు గురుగారు? శేషమణీదేవి. ఈవిడ కూడా కాకినాడ దగ్గరే గురదనాపల్లి అని ఉన్నది. ఆ గురదనాపల్లి వీళ్ళ ఊరు.
అందువల్ల ఆవిడకి హిందీ, సంస్కృతం, తెలుగు వచ్చు. ఓకే. అప్పుడు ఏమైంది, పిల్లలకి ఇంట్లో తెలియకుండానే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడటం వల్ల, హిందీలో మాట్లాడటం వల్ల, తెలుగుకి సంబంధించినవి మాట్లాడటం వల్ల ఒక విధంగా పుట్టుకతో వచ్చేసి. అందుకే నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు కవిత ఎబ్బే నా కుల విద్యగా అన్న, ఏదో వంశపారంపర్య విద్య కింద వచ్చేసింది అని. మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం గురుగారు? మేము 6 అన్నదమ్ములు, ఒక అమ్మాయి. అమ్మో. 3 అన్నదమ్ములు, 3 అన్నయ్యలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి, అమ్మాయి తర్వాత నేను, ఆ తర్వాత నా తర్వాత ఇంకో 2. అంటే ముగ్గురికి మధ్యలో ఒక ఆడపిల్ల. మగపిల్లలు లెక్కేస్తే 4, మొత్తం సంతానం లెక్కేస్తే 5వ వాడిని. నేను 1966లో ఏలూరుకి దగ్గరలోనే జోగన్నపాలెం అని ఒక ఊరు ఉంది ఇక్కడ. ముండూరు వెళ్ళే రూట్లో ముండూరు బ్రిడ్జి ఉంది కదా, అక్కడ గుండేరు. ఆ లోపలికి వెడితే జోగన్నపాలెం అని ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో యోగలింగేశ్వరుడు అనే స్వామివారు ఉన్నారు, శివుడు. ఆ శివాలయం మా నాన్నగారు ఆ రోజుల్లో దగ్గరుండి పునర్నిర్మాణం చేయించారు. భూగర్భం నుంచి వచ్చిన లింగం అది. ఓ రైతు పొలం దున్నుతూ ఉంటే నాగలికి ఓ శివలింగం తగిలింది. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి యోగనిద్రలోంచి పైకి వచ్చాడు కనుక ఆయనకి యోగలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. ఆ ఊళ్ళో నాన్నగారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి కోరిక మీద, ప్రకాశం పంతులు గారికి మా నాన్నగారు అంటే చాలా అభిమానం. ఓకే. అందుకని 1959 నుంచి 69 వరకు కూడా నాన్నగారు అంటే, ఎందుకంటే పాండిత్యం వల్ల అయితేనేమి, తర్వాత ఏదో బంధుత్వం ఉండేది, అవి నాకు తెలియవు, కానీ చాలా ఇష్టం. 59 నుంచి 69 మధ్యలో నాన్నగారిని అక్కడికి వెళ్ళిపోమన్నారట. ఆయన కోరడం 1950లో కోరారు. ఆయన బతికుండగా కుదరలేదు, కానీ ఆయన పోయిన తర్వాతే అనుకుంటాను నాన్నగారు అక్కడికి వెళ్ళారని చెప్పారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు నన్ను ఆ ఊరి వెళ్ళి ఓ 10 ఏళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పమన్నారు. ఆయన బతికుండగా నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎప్పుడు పోయారో ఇవన్నీ కూడా మీకు తెలుసున్నది. 56లో రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత పోవడం, 59లో నాన్నగారు అక్కడికి వెళ్ళారు. 69 వరకు వాడు 10 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో నేను అక్కడ పుట్టాను. నాన్నగారు ఆ సమయంలో మెట్రికులేషన్ వరకు, ఆ రోజున మెట్రిక్ అనేవారు 10th క్లాస్కి, ఆ పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలంతా నేర్చుకున్నారు. ఆ రకంగా నేను కూడా అప్పటికి, నేను ఆ ఊరిలో ఉన్నప్పుడు 3 ఏళ్ళు వాడిని అనుకోండి, నాకు పెద్దగా తెలియదు. కానీ ఆ ఊరి నుంచి బయటకు వచ్చాక నాన్నగారు గొప్పతనం తెలుసుకుని, సహజంగానే శరీరంలో పుట్టుకతో ఉండడం వల్ల, స్వయం కృషితో, నాన్నగారు అనుగ్రహంతో నేను కూడా సంస్కృతం, హిందీ, తెలుగు వీటిని అభ్యాసం చేశాను. ఇక్కడ ఒక చిన్న తమాషా. ఈ మధ్యలో నేను 66లో పుట్టాను కదా, 69లో ఆ ఊరు వదిలేసాం. 69లో ఊరు వదిలిన తర్వాత ఇక్కడ ఉంగుటూరు ఉంది, తాడేపల్లి కూడా వెళ్ళే రూట్లో. ఆ ఊళ్ళో ఒక ఏడాది ఉన్నారు. అప్పటికి నా వయసు ఇంచుమించుగా 3 ఏళ్ళో 4 ఏళ్ళో తెలియదు. అక్షరాభ్యాసం అవ్వలేదు మీకు? నాకు అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. ఆ టైంలో ఆ ఊళ్ళో ఉన్నాం. ఆ ఊళ్ళో సుందర శివరావు గారిని ఒక ఆయన ఉన్నారు, తల్లాప్రగడ వారు. ఆయన నాన్నగారికి శిష్యుడు. అల్లసాని పెద్దన మనుచరిత్ర నాన్నగారి దగ్గర చదువుకున్నారు. ఆయన నాన్నగారి దగ్గర చదువుకుంటూ ఉంటే విని అప్పగించాను నేను. అంటే అక్షరాలు లేవు, ఇంకా అప్పటికి అక్షరాభ్యాసం రానివాడిని. ఇప్పుడు ఆయన నాన్నగారు ఓ పద్యం చెప్పారు అనుకుందాం ఆయనకి. ఆ పద్యం ఆయన కంఠస్థం చేస్తూ ఉంటే పక్క నుంచి వింటే నాకు వచ్చేసింది. అది విని మీకు వచ్చేసింది ఆ వయసులోనే? పద్యాలు రావడం అంటే 4 లైన్ల పద్యాలు అయితే కొంత తేలిక. గద్యములను ఉంటాయి, అంటే ఒక పెద్ద పేజీ అంతా ఉంటుంది. అందులో అల్లసాని పెద్దన గారి గద్యం అంటే అసలు అది కడుపు తరుక్కుపోయే గద్యాలు. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబకు ఉదయంబున గల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుక వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబుకు మలయంబునంగల చలువుకు విలువ ఇయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబగడదమృత దుర్దిన ఆర్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడుంబడమిడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహదోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కల కళా ఊయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురుగంధ కందళ వ్రాత
తాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేరిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్టు గండయోళుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే. ఇది ఒక గద్యం. ఇలాంటివి అందులో చాలా ఉంటాయి. గురువుగారు గుక్క తిప్పుకోకుండా ఊపిరి కలుపుకొని మీరు ఆ వేగంగా మాట్లాడింది అయితే నాకు ఆనందంగా ఉంది చూసినకి. కానీ మీరేం పద్యం చెప్పారు నాకేం అర్థం కాలేదు గురువు. అదే దాంట్లో గొప్పతనం. కానీ ఆ భాష అతనికి ఆనందం కలిగించింది కదా. కరెక్ట్, చాలా ఆనందంగా ఉంది. అటువంటి పేజీ ఆయన ఊరికే చదువుతారు చూసి. నాన్నగారి దగ్గర ఆయన నేర్చుకోవడానికి చూసి చదువుతూ ఉంటే పక్క నుంచి వింటున్న నాకు ఒకసారి వినడంతో కంఠస్థం వచ్చింది. అప్పుడు నాన్నగారు చదవడం కాదు ప్రతిపదానికి అర్థం తెలియాలన్నారు. అందులో ఒక్కదానికి అర్థం చెప్తాను, అన్నిటికీ చెప్పుకుంటూ పెడితే ఒక ఏడాదైనా ఇంటర్వ్యూ తెవలదు కనుక. శివుడు అంధకరిపుడు అని పిలువబడతాడు. ఎందుకంటే అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అవును. అందుకని అంధకుడిని చంపడం వల్ల శివుడికి అంధకాసుర భంజనుడు. అందుకే చూడండి రావణాసురుడు తమంతకాంధకం భజే అంటాడు. అంధకుడిని చంపినవాడు ఆయన. కంధరం అంటే మెడ. ఆ మెడలో ఎవరుంటారు? వాసుకి ఉంటాడు. అంధకరిపు కంధరావాస అంటే శివుడి మెడలో నివసించే వాసుకి. వాసుకి గారికి పెళ్ళయింది, ఆయనకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలకి ఎప్పుడు ఈయన ముఖం చూసే అవకాశం లేదు. ఎందుకని ఈయన ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు. మీకైనా లీవులు ఉంటాయి కానీ ఆయనకి లీవు లేదు. సాఫ్ట్వేర్ కంటే హార్డ్వేర్ పాప ఆయన. అందుకని ఎప్పుడు మెడలో కూర్చుంటే భార్యలకు ఏమవుతుంది? సహజంగా పాములకి కొంచెం కామం ఎక్కువ ఉంటుంది. అందున పాపం వాసుకి భార్యలకి ఎప్పుడూ పెళ్ళయ్యాక ఆయన దగ్గర నుంచి ముఖం చూసే అవకాశం లేకపోవటం వల్ల కామం తీరే అవకాశం లేక శరీరం వేడెక్కింది. కారణం ఏంటి గురుగారు? పాములకు కామం ఎక్కువ. సహజంగా పాములు నృత్యం చేస్తూ ఉంటే చూసారు మీరు ఎప్పుడైనా? చూసాం. ఆడ పాము కనుక ఆ రెండు కలవడం మొదలు పెడితే ఎన్ని గంటలైనా వదలవు. వాటికి భగవంతుడు పెట్టిన రహస్యం అది. అందువల్ల ఏమవుతుంది? అది వాటికి వేడి ఎక్కువగా ఉంటుంది శరీరానికి. ఈ తాపం తగ్గాలంటే ఏం చేయాలి? పూర్వకాలంలో భర్త దూరమైనప్పుడు విరహతాపం తగ్గడానికి గంధం పూసుకునేవారు, యాలకుల పొడి తొలుకునేవారు, పచ్చకర్పూరం అని ఉంటుంది. అరటి చెట్ల నుంచి దొప్పల్లోంచి రసం కారి ఆ రసం గడ్డగడితే వచ్చేది పచ్చకర్పూరం అంటే. అంతేగాని ఇప్పుడు తయారు చేసేవి కావు, ఇవన్నీ కెమికల్స్. ఆ రోజుల్లో చెట్ల నుంచి పచ్చకర్పూరపు అరటి చెట్ల నుంచి వచ్చేటటువంటి పచ్చకర్పూరం వంటికి తొలుకునేవారు, లేదా చన్నీళ్ళ స్నానం చేసేవారు. ఈ పాములన్నీ మలేషియా వెళ్ళాయి. దాన్ని మలయ పర్వతం అంటారు ఆ రోజుల్లో, ఇప్పుడు మలేషియా అంటున్నాం. ఇప్పటికి కూడా అక్కడ గంధం చెట్లు ఉన్నాయి, ఏలకలు ఉన్నాయి, రకరకాల పచ్చకర్పూరపు అరటి చెట్లు ఉన్నాయి. ఇవి వెళ్ళి ఈ వేడి తగ్గడానికి వేళ్లాడాయట. సుగంధ ద్రవ్యాలు ఎక్కువ. సుగంధ ద్రవ్యాలకి ఆ చల్లదనం కోసం వేళ్లాడబట్టి వాటి యొక్క వేడి తగ్గిందిట. ఇప్పుడు లైన్ చదువుతారు ప్రతి అక్షరం. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగ భవ. వాసుకి యొక్క వియోగం వల్ల పుట్టిన దుర్వ్యథా భోగభోగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లత్ ఏలా లత వలయంబుకు మలయంబునంగల చలువుకు విలువయ్యేది. పటీరము అంటే పచ్చకర్పూరపు అరటి చెట్లు. ఈ చెట్లకి వేళ్లాడి విరహతాపం తొలగించుకుంటున్నాయి. కాబట్టి ఆ చెట్లకున్న చల్లదనాన్ని ఎవరైనా ఖర్చుతో కొలవగలరా అంటే దానికి మూల్యం ఉన్నదా? అమూల్యం అంటే అదే అర్థం. పాముల యొక్క విరహతాపాన్నే తొలగిస్తున్నాయి ఆ పచ్చకర్పూరపు అరటి చెట్లు. అటువంటి యొక్క పచ్చకర్పూరానికి విలువ ఎవడైనా కట్టగలడా? వెల కట్టగలడా? అది విలువ అయ్యేది. ఇలా అద్భుతమైనటువంటి ఎన్ని భావనలు ఉంటాయో. కైలాస పర్వత వర్ణన ఉంటుంది, హిమాలయ పర్వత వర్ణన ఉంటుంది, అష్టదిగ్గజాల వర్ణన ఉంటుంది. ఇటువంటి వర్ణనలో నేను చదవడం అంటే ఎన్నాళ్ళు చదివితే కంఠస్థం వస్తాయి. అది కంఠస్థం రాబట్టి ఆ చదువుకుంటున్న శివరావు గారు ఏమన్నారంటే, మీ అబ్బాయి దగ్గర ధారణా శక్తి ఎక్కువ ఉందండి, జ్ఞాపక శక్తి ఒక్కసారి వింటే మర్చిపోడు, ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది, కాబట్టి ఈయనకి అక్షరాభ్యాసం చేసి ఈ మొత్తం మరు చరిత్ర చదివిద్దామన్నారు. అప్పుడు మీ వయసు గురువుగారు 4 లేక 5 ఏళ్ళు. ఆ రోజుల్లో కొంచెం మాటలు కూడా సరిగ్గా రావు సరిగ్గా, కానీ ఇంత స్పష్టంగా చెప్పారట. అప్పుడు కొంచెం కంఠం కూడా చిన్నపిల్లల కంఠం వచ్చి కదా, అందువల్ల వాళ్ళు ఆనందపడిపోయారు, అక్షరాభ్యాసం చేశారు. మరు చరిత్ర మొత్తం నేర్చుకున్నాను. మరు చరిత్ర మొత్తం 628 ఇలాంటి గద్యాలు పద్యాలు. ఇంకా అక్కడి నుంచి నాకే ఈ భాష మీద వ్యామోహం పెరిగిపోయింది. హిందీ ఒక పక్కన నేర్చుకుంటూ మరో పక్కన మహాభాగవతం
భారతం ఇప్పుడు కూడా మీరు ఓపిక ఉండాలి, కానీ కొన్ని వేల పద్యాలు అలవోకగల చెప్పగలం. ఇదంతా కేవలం స్వయం కృషి వల్ల వచ్చింది అని కొందరు అంటారు. కేవలం స్వయం కృషి వల్ల వస్తే ఈ ప్రపంచంలో ఎంతోమందికి రావాలి కదా. ఆ సందేహం లేకుండా మా అమ్మ నేను ఉపాసించేటటువంటి అమ్మవారి దేవుళ్ళు వచ్చింది. మీరు రాగానే చూసారుగా పీఠంలో అమ్మవారిని. ఆ లోపల 3 అమ్మవార్లు ఉన్నారు. మధ్యలో లలితాదేవి, ఇటువైపు లక్ష్మి, అటువైపు సరస్వతి. వారిని చిన్నప్పటి నుంచి ఉపాసించాను. ఆ తర్వాత ఇప్పుడు గుడి రూపంలో కట్టి ప్రతిష్ఠించుకున్నాం. ఏది ఆమెనా భగవంతుని అనుగ్రహం, మానవునికి కృషి 2 ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతో అందరికీ కొన్ని శక్తులు ఉంటాయి. కానీ ఆ శక్తిని గుర్తించి బాగా అభివృద్ధి చేసుకోవాలి, సాధన చేయాలి. సాధన చెప్పేది ఉపయోగం ఉందండి. ఏదైనా సాధన చేస్తే అది రత్నాలు పుడతాయి, వాటిని సానబెడితేనే మెరుస్తాయి. కృషి లేకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఈ సృష్టిలో 3 పనులు చేయాలట మనం. ఒకటి, పుట్టుకతో వచ్చే శక్తి, అది మనం తెచ్చుకోలేము. దానిని అభివృద్ధి చేసుకోవడం మనం చేస్తాం. ఈ అభివృద్ధికి కీర్తి రావాలంటే భగవద్ అనుగ్రహం కావాలి. ఇది నేను చెప్పరా, భారతంలో భీష్ముడు చెప్పాడు. పాండవులకు ఎందువల్ల విజయం వస్తోంది అని దుర్యోధనుడు అడిగితే భీష్ముడు విరాటపురంలో అన్నాడు, నల్లవు నిక్కమాడి నృపనందును ముందట ద్రోణుడొక్కటం తెల్లము వారు బాహుబల ధీబల దైవ బలంబులొప్ప వర్తిల్లుదురు. నాయన ఒక విషయం చెబుతున్నాను విను. పాండవులకి పుట్టుకతో దేహబలం ఉన్నది, అది పుట్టుకతో వచ్చింది. బుద్ధిబలం ఉంది. ఇక రెండవది బుద్ధిబలం ఉంది. బుద్ధిబలం వాళ్ళు పెంచుకున్నారు. బాహుబలం అది మీ శరీరం మీకు భగవంతుడు ఇచ్చేదే కదా. తల్లిదండ్రులకు రోగాలు వస్తే పిల్లలకి రోగాలు ఉంటాయి. తల్లిదండ్రులు మంచి జీన్స్ గట్టిగా ఉంటే వాడు స్ట్రాంగ్గా ఉంటాడు. మా నాన్నగారు 86 ఏట శరీరం విడిచిపెట్టే నాటికి ఒక్క రోగం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు నాకు కూడా 60 ఏళ్ళు నిండుతున్నాయి. రేపు 1వ తారీఖుకి షష్టి పూర్తి చేస్తున్నారు. నాకు బీపీ అంటే ఏమిటో తెలియదు, షుగర్ అంటే ఏమిటో తెలియదు, దర్జాగా తిరగలుగుతున్నాం. కారణం ఏంటి? పెద్దల దగ్గర నుంచి శారీరకంగా వచ్చినటువంటి ఆరోగ్యం అది. ఇది ఇక పెద్దలు ఇవ్వవలసింది. బుద్ధిబలం ఉంది చూశారు, ఉన్నదాన్ని మనం సాధనతో పెంచుకోవాలి. ఇంకా దైవబలం ఉపాసన చేసి భగవంతుడిని పూజించి పొందవలసింది. ఇప్పుడు మీరేం దాకా రాగానే మా అంబికా కృష్ణ గురించి చెప్పారు. అంత పరమశిష్యుడు ఆయన నాకు. ఆయన కృష్ణ గారు అంటే నా దగ్గర ఉపాసన పొందినవాడు, నా దగ్గర మంత్రోపదేశం పొందినవాడు ఆయన. రేపు వెళ్ళగానే మీరు అడిగితే చెప్తారు. ఇప్పటికి కూడా గురుభక్తి అయిన గురువు గారు మీ పాదాలకు నమస్కారం అన్నాక నేను ఇచ్చిన మంత్రానుష్ఠానం చేసిన తర్వాత ఏదైనా పని చేస్తారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ లేదు. ఆయన చాలా, ఎందుకు చెప్తానంటే ఆ ఉపాసన బలం వల్ల వాళ్ళ సంస్థ అంత బాగా నిలబడుతున్నారు. ఎప్పుడన్నా ముందు గురుభక్తి ఉండాలి, గురువు ఇచ్చిన మంత్రం మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో దాన్ని చెయ్యాలి. చేయగలిగితే ఈ కృషికి దైవబలం కూడా తోడైతే విజయం వస్తుంది. దుర్యోధనుడికి దేహబలం ఉంది, ఏం లాభం? దైవబలం లేదు, అన్నీ పాపిష్టి పనులు, అందుకే నాశనం అయిపోయాడు. కృష్ణుడిని వదులుకుంటేటండి ఎవడన్నా, లేకపోతే 10,000 మంది వీరులు కావాలి, కృష్ణుడు వద్దనుకున్నాడు అమూరుడు. అర్జునుడు నాకు 10,000 మంది సైనికులు వద్దు, కృష్ణాన్ని ఉదాలన్నాడు. కృష్ణుడు ఉన్న చోట విజయం వచ్చింది. అది కూడా రథచోదకుడిగా. అందువల్ల ఓకే. ఇప్పుడు మీ విద్యాభ్యాసం అంతా ఎలా జరిగింది? మేము చెప్పేగా చాలా చిన్నప్పుడే ఈ పశ్చిమ గోదావరి చుట్టూ తిరగడం వల్ల అనేక ప్రాంతాలు తిరిగాం. కానీ నాకు బహుశా 6 ఏళ్ళు ఎంతో ఉండగా గణపవరం వెళ్ళిపోయాం. గణపవరం అదే తాడేపల్లిగూడెం, భీమవరం అన్నిటికీ మధ్యలో ఉంటుంది కదా. 1970లో అనుకుంటాను అక్కడికి వెళ్ళాం, 71లోను. ఇంకా అక్కడి నుంచి 92 వరకు అక్కడే ఉన్నాను నేను. అంటే దాదాపుగా 21 సంవత్సరాల ఊళ్ళో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడే అక్కడ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాం, ఇంటర్మీడియట్ అక్కడే చదివాం, డిగ్రీ భీమవరంలో చదివాను, పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేసాం, పిహెచ్డి. గురుగారు బిఏ తెలుగునా మీరు? బిఏ తెలుగు కాదు, ఎంఏ తెలుగు. బిఏ హిస్టరీతో చేశాను. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, బిఏ. ఆ తర్వాత తెలుగు అంటే పుట్టుకతో వచ్చింది కదా, ప్రత్యేకంగా దాంట్లో మళ్ళీ డిగ్రీ ఎందుకు లేని ఉద్దేశంతో అనుకున్నాను. కానీ ఈలోపు ఏం జరిగింది, పీజీలో హిస్టరీ చదువుదామనే ఉద్దేశంతో అప్లై చేసి, ఈలోపు ఎందుకైనా మంచిదని తెలుగు కూడా అప్లై చేసాం. హిస్టరీలో రావడానికి కొంచెం టైం పట్టింది, ఇందులో సీట్ వచ్చేసింది, అంటే ఇందులో జాయిన్ అయిపోయింది. ఏ యూనివర్సిటీ గురుగారు? ఆంధ్ర యూనివర్సిటీ. 91, 92, 93లో పూర్తయింది నాకు ఎంఏ అవ్వడం. ఆ తర్వాత సరసిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగానికి వచ్చాను. అప్పట్లో పొట్లూరి నారాయణదాస్ గారు ప్రిన్సిపాల్, పిఎన్డి గారు అంటారు. ఆయన రిటైర్ అవుతూ నా పోస్ట్లో సరైన వాడు ఉండాలి అని
ఒక గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కవులకు పండితులకు మాత్రమే ప్రత్యేక అవకాశం అన్నారు. సరే, ఎవరో మా స్నేహితుడు కావాలో కార్డు మీద అప్లై చేశాడు. నేను అప్లై చేయలేసుమా? నాకు ఈ ఉద్యోగాల మీద ఇష్టం ఉండేది కదా. చిన్నప్పటి నుంచి నాకు వైరాగ్యం ఎక్కువ, సన్యాసం పుచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ తిరిగేవాడిని. ఎందుకు గురుగారు? అది భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు. సంసార వ్యామోహం కంటే భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, పురాణాలు ప్రవచన చేస్తూ, పుస్తకాలు రాస్తూ, ఏ బంధం లేకుండా సుఖంగా బ్రతకాలనే కోరిక ఎక్కువ ఉండేది. అది ఎందుకంటే చెప్పలేము, అది అనేక జన్మల సంస్కారాలు. ఇప్పుడు మీ వివాహితులు అవివాహితులు ఇప్పుడు చెప్పేగా బలాత్కారంగా సంసారంలోకి వచ్చాం అదనమాట. తోయబడ్డారు. అది అయితే అది కూడా ఒక అదృష్టం అనుకోండి. గృహస్థాశ్రమంలో ఉండడం వల్ల వచ్చే కొన్ని లాభాలు తర్వాత తెలుస్తాయి. ముందుగా నేను ఆనాటికి ఇంకా వివాహానికి ముందు నా స్నేహితుడు ఒకడు ఒక కార్డు మీద ఇదే పద్మాకరు పేరు, ఎంఏ, అప్పటికి ఇంకా పిహెచ్డి పూర్తి అవ్వలేదు, నెట్ అని ఉంటుంది, దాన్ని నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని తెలుసు. అది ఉంటే కానీ లెక్చరర్గా అది పాస్ అవ్వాలి. అది ఉంటేనే డిగ్రీ కాలేజీ లెక్చరర్కి ఎలిజిబిలిటీ. అది పాస్ అయ్యాడు. ఇవన్నీ పెట్టారు. ఇంటర్వ్యూకి కార్డు వచ్చింది. సరే, ఇలా ఇంటర్వ్యూ వచ్చింది కదా అని వెళ్ళారు. నా క్లాస్మేట్లు వచ్చారు. వాళ్ళు నన్ను చూడగానే మాకు ఉద్యోగం రాదని చెప్పేశారు. ఓకే, అంత కాన్ఫిడెంట్ నన్ను చూడగానే చెప్పేసింది. అందులో నా క్లాస్మేట్ ఒక ఆవిడైతే, ఏమంటే మీరు కూడా ఈ ఉద్యోగానికి వచ్చాక ఇంకెందుకంటే మేము రావడం అంటే, లేదమ్మా నేను ఉద్యోగం చేయడానికి రాలేదు, అయినా ఇంటర్వ్యూ అనేది చూద్దాం అన్నాను. కానీ నారాయణ దాస్ గారు చాలా గొప్పవారండి, మహానుభావులే. ఆయన ఇప్పటికి కూడా ఆరోగ్యంగానే ఉన్నారట. అశోక్ నగర్లో ఉంటారు. ఎంత మంచి మనిషి అండి. పొట్లూరి నారాయణ దాస్ గారు, పిఎన్డి గారు అంట. అద్భుతమైన ఇంటర్వ్యూ. మా కాలేజీ మీద పద్యం చెప్పమన్నారు. కాలేజీ మీద అప్పటికప్పుడు శార్దూలంలో పద్యం చెప్పాను. మీరు ఉద్యోగం చేయవలసిందే అన్నారు. ఏం చెప్పారు పద్యం మీరు? విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ కష్టిల్చినిన్ విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగ శ్రీరామలింగోద్యోగం విధి సర్వమానవులకెంతో హ్లాదముంగూర్చిడిల్ ఆద్యంతం ఒక తీరుగా జగములందయ వీణయై వాణికిన్ అని అప్పట్లో. అంటే దేవుడిచ్చిన వరం. శ్రీరామలింగ, ఆయన కట్టమంచి రామలింగారెడ్డి గారు కదా, మరి ఆయన పేరు మీద కదా సిఆర్ రెడ్డి కాలేజ్ అంటే. ఆయన విద్యాక్షేత్రం, విద్య అనేది ఒక పొలం. ఈ పొలం బాగా మొక్కలతో నిండి, ఆ మొక్కలు క్రమక్రమంగా పుష్పించి ఆ తర్వాత ఫలించి ఇంత వ్యాపించింది. అనగా ఎంతోమంది పిల్లలకి పాఠాలు నేర్పించింది, అనేక రకాలైన సౌభాగ్యాలు కలిగించింది. ఆ రామలింగుని యొక్క ఉద్యోగం అంటే ఆయన ప్రయత్నం ఇవాళ ఇంత గొప్పదయ్యింది అని ఆయన మీద వీణ పట్టుకున్న వాణి యొక్క స్వరూపం అది అన్నాను. ఇంకా మీరు చెయ్యాలి ఉద్యోగం అన్నారు. అలా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత మా మామగారు వెతుక్కుంటూ రావడం, పెద్దలు గృహస్థాశ్రమంలో లేకుండా సాధన నీకు సాగదండం, దాంతో అందులోకి వచ్చాం. అదృష్టవశాత్తు మహోత్తమురాలైన భార్య దొరకడం వల్ల నాకు ఈ ఉపాసన ఉద్యోగం హాయిగా సాగాయి. ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారు మేడం? అసలు ఇంత పెద్ద పీఠం, మా పీఠం కేవలం ఏలూరులో ఇది, అవునా? మీరు ఈ చివరిగా చూశారుగా, దీనికి కైలాసం అని పేరు. శివుడు పార్వతి, అమ్మవారిది మణిద్వీపం, అటువైపు సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం, అదేమో వైకుంఠం. ఇంత పెద్ద పీఠాన్ని నేను ఒక్కడిని ఏం నిర్వహిస్తాను? అన్నపూర్ణాదేవి అయ్యి అక్కడ ఒక మందిరం, అన్నపూర్ణ మందిరం స్థాపించి అనుక్షణం ఎవరు వచ్చినా వాళ్ళు భోజనం చేస్తారా, టిఫిన్ చేస్తారా కనుక్కుని, రేపు దసరాల్లో అయితే కొన్ని వేల మంది వస్తూ ఉంటే రాత్రి అయినా 12 అయినా పడుకోకుండా వాళ్ళందరి యొక్క బాగోగులు చూస్తుంది ఆవిడ. ఒక్క పైసా ఆశించదు ఎవరి దగ్గర. మాలాగే ఇంత సింపుల్గా ఉంటుంది ఆవిడ. ఏ పెద్ద అలంకారాలు ఉండవు. ఆవిడ చూస్తే ఈ పీఠం ఆవిడే నడిపిస్తోందా అనిపిస్తుంది మనకి. దీంతో పాటుగా కాశీలో పీఠం ఉంది, ఈ ప్రణవ పీఠం యొక్క బ్రాంచి. హైదరాబాద్ అద్భుతమైన పీఠం, పరమభక్తులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఉంది బ్రాంచి. మధురై అక్కడ లేదు మాకు. కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరు, హైదరాబాదు, ఏలూరు, వారణాసి, ఇంకా అమెరికాలో డాలస్లో ఒక ఆవిడ వాళ్ళ ఇల్లే పీఠంగా మార్చేసింది. ఆవిడ పేరు కృష్ణపద్మ, డాలస్లో ఉంటారు. అమెరికాలో చాలామంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా శిష్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము 2 నెలలు అక్కడే పర్యటిస్తూ ఉంటాం. అందువల్ల ఇన్ని పీఠాలు నేను పురాణాలు చెప్పుకు తిరుగుతూ ఉంటే, శిష్యులకి మంత్రోపదేశాలు చేస్తూ ఉంటే నిర్వహణ ఎవరు చేయాలి? ఆవిడే చేయాలిగా మరి. కాబట్టి ఆవిడ ఉన్నాం మరి తీర్చుకోవాలి.
ఎంతమంది సంతానం గురుగారు మీకు? మాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఓకే. హైదరాబాద్ పీఠాన్ని అల్లుళ్ళే చక్కగా జాగ్రత్తగా, పెద్ద అల్లుడు విశ్వనాథ్ అంటే అందరికీ తల్లో నాలుక. ఇద్దరు అమ్మాయిలేనా మీకు? ఇద్దరు అమ్మాయిలే. ఓకే. అల్లుళ్ళు ఇద్దరు కూడా ఈ మార్గంలోనే ఉంటారు, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులే అయినా ఆ ఉద్యోగంతో పాటుగా పీఠాన్ని నిర్వహిస్తున్నారు. సంతోషం గురుగారు, చాలా బాగా నిర్వహిస్తారు. సంతోషకరమైన జీవితం. ఇద్దరు అందులో అమ్మాయిలు. ఆశ్చర్యం ఏంటంటే ఆ. అల్లుళ్ళని చూస్తే చాలా మంది నాకు కొడుకులేమో అనుకుంటారు. ఓకే. అదొక అదృష్టం కదా. అల్లుళ్ళు ఇప్పుడు బిడ్డలు ఉన్నప్పుడు అల్లుళ్ళే కొడుకులు కదా స్వామి. అది చాలా, అంటే మనం అనుకోవడం వేరు, వాళ్ళు అలా ఉండడం వేరు. నాకు ఇద్దరు కుమార్తెలే. ఆ, ఆ. మా పెద్దల్లుడు ఉం. నా కూడా ఉండి, గురువు గారు అన్నం తిన్నారా, కాఫీ దగ్గర అని మర్చిపోతూ ఉంటారు కదా అని అన్ని వేళకు కనుక్కుంటాడు. చిన్నల్లుడు మేనల్లుడే అల్లుడు. ఓ, మేము. ఇందాక చెప్పాక ఒక్క అక్కగారని, అక్కగారు కొడుకే. కాబట్టి అదృష్టం ఏంటంటే నా ఉపాసన, నా పురాణములు హాయిగా సాగడానికి వాళ్ళు చాలా సాయం చేస్తారు. అమ్మాయిలకి తోడుగా ఉంటారు. హైదరాబాదులో ప్రతి వారము అభిషేకాలు కానీ అర్చనలు కానీ అద్భుతంగా జరుగుతాయి. గుడి బడి అని ఒక టీం ఉంది మాకు. ఉం. ఆ టీం అంతా అల్లుళ్ళే నడుపుతారు. గుడి బడి. గుడి బడి అంటే గుడిని బాగు చేయడం, దాంట్లో బడి కింద కాసేపు పాఠాలు చెప్పడం, మన సంస్కృతిని నేర్పడం, సనాతన ధర్మాన్ని నేర్పడం. మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళు సాఫ్ట్వేర్లు కనుక అదేదో ఉందిగా హైటెక్ సిటీయో ఏదో టెక్ సిటీ, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం. ఓకే. అదన్నమాట. భవిష్యత్తులో మీ వారసత్వం ఎవరు గురుగారు? వాళ్ళే, ఇంకెవరు ప్రస్తుతం. వాళ్ళ తర్వాత మనవడు ఉన్నాడు. ఓకే. ఓకే. ప్రస్తుతానికి ఒక మనవడు, ఒక మనవరాలు. వాళ్ళకి ఇది ట్రైనింగ్ ఇస్తున్నాం. మీకు డాక్టరేట్ మీరు పిహెచ్డి ద్వారా వచ్చిందా గురుగారు? ఎవరన్నా మీకు PhD ప్రదానం ద్వారా. చేశారా? హిందీ, ఆగ్రా యూనివర్సిటీ హిందీ తెలుసే, సెంట్రల్ హిందీ డైరెక్టరేట్. అందులో హిందీలో ముందు పిహెచ్డి చేశాం. అంటే ఎంఏ తెలుగు చేసి మళ్ళా ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ సంస్కృతం, మూడు ఎంఏలు ఉన్నాయి. ఆ. ఒక్క తెలుగులో ఎంఏ మలైవాసిని గారి దగ్గర మొదలు పెట్టాం. అది ఎందుకో మధ్యలో ఆగిపోయింది. ఈ మధ్యన ఆవిడ పూర్తి చేయమంటారు. అది కూడా పూర్తి చేస్తే డబల్ డాక్టరేట్లు వస్తాయి. గురుగారు, అయితే ఒకటి గురుగారు, మీరు రెగ్యులర్గా చేశారా, లెక్చరర్గా కాంట్రాక్ట్ కింద చేశారా? మొదట్లో ఉద్యోగం టెంపరీ బేసిస్ మీద, అంటే కాంట్రాక్ట్ అని కూడా అంటదని, ఆ. దాన్ని ఏమంటాం అంటే Daily wages. ఎడ్డహాక్ బేసిస్ అనేవారు. ఓకే. అంటే నెలకి మొదట్లో 1000 రూపాయలు జీతంతో జాయిన్ అయ్యారు. ఆ. క్రమంగా అందులో రెగ్యులరైజేషన్ అయ్యింది. ఆ. 2004లో నేను ఉద్యోగం ఈ పీఠానికి ఇబ్బంది వచ్చి మానేయవలసి వచ్చింది. బీఆర్ఎస్ ఇచ్చేసారు. పూర్తి అదే నాకు డౌట్ వచ్చింది గురు, ఎందుకంటే మీకు రిటైర్డ్ అయ్యే వయసు కాదు కదా. అసలు కాదు, రిటైర్మెంట్ లేదు, అసలు 11 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉండదు కనుక రిజిగ్నేషన్ ఓకే, ఓకే, రాజీనామా చేసి. రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకంటే 2004 నాటికి ప్రణవపీఠం చాలా విస్తరించేసింది. నా పురాణ ప్రవచనాలు పెరిగిపోయాయి. ఒక దేశం కాదు, ఇప్పుడు నేను దాదాపుగా ప్రతి సంవత్సరం 20 నుంచి 30 దేశాల మధ్యలో తిరగాలి. ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఉద్యోగం ఎలా సాగుతుంది? అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దీనికి దానికి రెండింటికి మధ్యలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలంటే దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుని, దీనికి ప్రాధాన్యత మీరు ఇవ్వడంతో ఎంతో మంది విద్యార్థులు ఒక మంచి అధ్యాపకుని కోల్పోయారు. అవును, అంటే వాళ్ళలో ఎంతమంది మీలాంటి వారు తయారయ్యేవారు ఎవరికి తెలియదు కదా గురుగారు. నిజంగా పాపం 11 ఏళ్ల క్రితం చదివిన పిల్లలు ఇప్పటికే సంతోషంగా అమెరికాలో కనపడుతుంటారు, ఇంగ్లాండ్లో కనపడ్డాడు మొన్న కనపడ్డారు. కాకపోతే స్టూడెంట్స్, విద్యార్థులు తయారు చేస్తాం అక్కడ ఉంటే. ఇక్కడుంటే లక్షలాది మంది ప్రజల్ని సనాతన ధర్మంకి తీసుకురావడమే కాకుండా మార్పు తీసుకొచ్చామండి. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్టుకునేటటువంటి వ్యక్తులు ఈ పీఠానికి వచ్చాక ఐకమత్యంతో ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా పోతాం, అన్నదమ్ములు ఆస్తి కోసం కోర్టులకు వెళ్ళడం ఏమిటి అని రియలైజ్ అయ్యారు. తల్లిని వృద్ధాశ్రమంలో ఉంచిన వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి పోషిస్తున్నారు. భార్యాభర్తలు నిరంతరం తగాదాబడేటటువంటి వాళ్ళు ఐకమత్యంతో ఉంటున్నారు. ఈసారి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు గుడి బడి టీముని చూపిస్తాను. అందులో 90% ఒకప్పుడంతా ఇలాగే రకరకాల గందరగోళాల్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చూస్తే పరమ సాత్వికులు. థ్యాంక్ యూ గురువు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.